35% ఓట్లు 10 సీట్లు లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే. రాష్ట్రంలో అధికారానికి పార్లమెంట్ ఎన్నికలతో బాటలు. పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం. ఆశించిన ఫలితాలు రాలేదు. అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తనకు బహుకరించిన జ్ఞాపికతో అమిత్ షా చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 35% ఓట్లు 10 ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ శ్రేణులకు పిలిపించారు. కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావా అయితే బారస పూర్తిగా మునిగిపోయిన నావా లాంటిదని అన్నారు. భాజపా 300కు పైగా లోక్సభ సీట్లు సాధిస్తుందని, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. మొత్తానికి చూడు, వీళ్ళ టార్గెట్ ఏంది 35% ఓట్లాట. అంటే దీని ద్వారా వాళ్ళు చేయబోయే దుర్మార్గం ఏంటంటే, కుట్ర ఏంటంటే, 10 సీట్లు వచ్చినాయి అనుకో, 35% ఓట్లు వచ్చినాయి అనుకో, బీఆర్ఎస్ వాళ్ళను కొని ఏం కథ అలుగుతారంటే, బీఆర్ఎస్ వాళ్ళను కొని బెదిరించి ఏదో విధంగా అందులో ఇప్పుడు ఎవరెవరైతే అక్రమాలు చేసినామో అవినీతి చేసినామని భయపడుతున్నారో లోపల వాళ్ళను పట్టుకుంటారు. పట్టుకొని వాళ్ళను గుంజుతారు. గుంజి ఏం చేస్తారంటే, అరే బాబు 35 సీట్లు వచ్చినాయి, మాకు 30% ఓట్లు వచ్చినాయి, మాకు ఈ 30% ఓట్లు వచ్చినాయంటే సగం మంది ప్రజలు మా వెంట ఉన్నారని అర్థం. కాబట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడమా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఫామ్ చేయడమా? ఈ కుట్ర అయితే ఒకటి ఈ బీజేపీ పార్టీ చేస్తుంది. ఇక్కడ సేమ్ మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేని, బీజేపీలో ఉన్న అదే శివసేనలో ఉన్న ఏక్నాథ్ షిండేని తమ వైపు తిప్పుకొని, పూర్తిగా శివసేనలో ఉన్న ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొని అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి, శివసేన నుండి పడగొట్టి కథం ఉద్ధవ్ ఠాక్రేని దింపి పడేసిండ్లు. కథం ఏక్నాథ్ షిండేని ఎక్కిచ్చిళ్ళు వీళ్ళ అండతోటే. అలాంటి కుట్రనే తెలంగాణ మీద ఒకవేళ 10 సీట్లు బీజేపీకి వస్తే అమిత్ షా అదే కుట్రనాల్ని ఇక్కడ తెలంగాణలో బీజేపీని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కుట్రలకు తావి ఇవ్వకుండా బీజేపీని, గుజరాత్ వాళ్ళను తరిమేయాలని మరొకసారి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.